పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా జరిగిపోతుంది. రేయింబవళ్ళు తేడా లేకుండా ట్రాక్టర్లు, లారీలపై మట్టి తరలింపు అయితే కొనసాగించేస్తున్నారు ఇక్కడ నిర్వాహకులు. జిల్లాలో చాలా ప్రాంతాల్లో మట్టి విచ్చలవిడిగా అక్రమ రవాణా కొనసాగుతుంది. అయితే దీనికి సందట్లో సడేమి అన్నట్టు వీరవాసరం మండలంలో మాత్రం భారీ ఎత్తునైతే ఈ మట్టి అక్రమ రవాణా అయితే మితిమీరిపోయిందనే చెప్పాలి. స్థానికంగా ఇక్కడ వీరవాసరం మండలానికి సంబంధించి ఒక కూటమిలో ప్రధాన పాత్ర పోషించే ఒక ప్రధాన వీరవాసరం మండలానికి సంబంధించిన ఒక నేత హయాంలో ఒక నేతకు సంబంధించి కనుసన్నల్లో ఈ మట్టి మాఫియా అంతా జరుగుతున్నట్లయితే సమాచారం ఉంది. అంతేకాకుండా స్వయంగా తహసీల్దార్ కార్యాలయంలోనే ఈ మట్టి త్రవ్వకానికి సంబంధించి లక్షల్లో డబ్బులు వసూలు చేసి అక్కడ కొంతమందికి డబ్బులు పంచినట్లు కూడా సమాచారం అందుతుంది. దీనిపై ఇప్పటికి కూడా ఎవరు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మైనింగ్ శాఖ కానీ కనీసం ఇటువైపు కన్నెత్తి చూడదు. మనం విజువల్స్లో చూస్తున్నాం. దాదాపు లారీలు, ట్రాక్టర్లపై ఈ విధంగా మట్టిని యథేచ్ఛగా అక్రమంగా తరలిచ్చేస్తున్నారు. ఇక్కడ వీరవాసరం నుంచి ఇటు భీమవరం వెళ్ళే రహదారి కావచ్చు, ఇటు పాలకొల్లు వెళ్ళే రహదారి కావచ్చు, ప్రధానంగా ఈ రహదారులపై యథేచ్ఛగా మితిమీరిన వేగంతో ఈ వాహనాలను అయితే పంపించేస్తున్నారు. అంతేకాకుండా ఈ రహదారి చేసేదే అక్రమ మట్టి రవాణా. అంతేకాకుండా కనీసం ఈ ట్రాక్టర్లపైన, లారీలపైన కనీస భద్రతా చర్యలు ఏమాత్రం పాటించరు. కనీసం ఆ ట్రాక్టర్లపై, లారీలపై కనీసం బరకాలు కూడా కప్పే స్థితి కూడా ఉండదు. దాదాపు మైనర్ డ్రైవర్లే దీనికి డ్రైవర్లుగా ఉండి ఈ అక్రమ మట్టి తరలించేస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా వీరవాసరం మండలం వ్యాప్తంగా ప్రధానంగా పలు చోట్లయితే భారీగా జరిగిపోతుందని చెప్పాలి. కూటమిలో కొంతమంది నాయకుల కన్సర్నల్లో ఇదంతా జరిగిపోతుందని చెప్పాలి. పెద్ద ఎత్తున లారీలతో పాటు ట్రాక్టర్లు పెద్ద ఎత్తున అయితే ఈ మట్టి మాఫియా అక్రమంగా మట్టి అంతా కూడా తరలిపోతుంది. కనీసం జిల్లా కేంద్రానికి, జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి కోతవేటు దూరంలోనే ఇదంతా ఉన్నప్పటికీ కూడా కనీసం అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడరు. ఇక గ్రామ రెవెన్యూ కార్యాలయాలకు వెళ్తే మట్టి మాఫియా గురించి కనీసం మమ్మల్ని అక్రమ మట్టి రవాణా కోసం మమ్మల్ని ప్రశ్నించొద్దు అని వారు వీఆర్ఓలే చెప్తున్నారంటే అసలు ఈ వ్యవస్థ అనేది ఉండాలా లేదా అనేది కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మనం చూడొచ్చు విజువల్స్లో క్లారిటీగా నిమిషానికి 2 నుంచి 3 లారీలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని మట్టి అక్రమంగా వెళ్ళిపోతుంది. కనీసం గత కొన్ని రోజులుగా ట్రాక్టర్లలోనే వెళ్ళిన ఈ మట్టి ప్రస్తుతం ఈ టిప్పర్ లారీల ద్వారా కూడా పెద్ద ఎత్తున అయితే తరలిపోతుంది. అంటే ఇక్కడ చూసుకోవచ్చు మనం, ఇక్కడ పెద్దల హస్తం లేనిదే ఇంత భాగోతం నడుస్తుందా అంటే నడవదనే చెప్పాలి. ఎందుకంటే భారీగా లారీల్లోంచి జనావాసాల మధ్య వీధుల్లో దాదాపు ఎక్కువ స్పీడ్తో కూడా వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది లారీలు. అంతేకాకుండా 2 రోజులుగా కూడా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. కనీసం స్థానికులు ఏమీ చేయలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. అంతేకాకుండా ఈ కూటమికి సంబంధించి వీరవాసరం మండలంలో ఒక ప్రధాన నేత కన్సర్న్లో ఇదంతా జరుగుతుందని చెప్పాలి. ప్రస్తుతం అయితే అధికారులు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయరు. ఎందుకంటే వాళ్ళకి భారీగా ముడుపులు అందాయి అనే ఒక సమాచారం కూడా ఉంది. మనం చూసుకోవచ్చు, నా వెనకాలే పెద్ద ఎత్తున లారీలు, ప్రొక్లైనర్లు 2 నుంచి 3 ప్రొక్లైనర్లు ఇక్కడ మట్టి తవ్వేస్తున్నాయి. అంతేకాకుండా అక్రమంగా మట్టి అయితే తరలించేస్తున్నారు. అంతేకాకుండా మనం వెనకాల కూడా చూడొచ్చు, ఆ వెనకాల ఇంకొక 2 ప్రొక్లైనర్లతో ట్రాక్టర్లు అక్కడ మట్టి తరలిపోతుంది. దాదాపు సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వంలో దాదాపు ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి ఏదో ప్రజలందరికీ లాభం చేకూరుస్తుందని మేము ఓట్లేస్తే ఇప్పుడు ఈ మట్టి మాఫియా, ఇసుక మాఫియాతో వీధుల్లోకి రావాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నామంటూ కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. అంతేకాకుండా ఈ లారీలు, ట్రాక్టర్లపై వెళ్తున్న మట్టి రహదారులపై పడిపోవడంతో చిన్న చినుకు పడితే చాలు వరుస బైక్ ప్రమాదాలతో పాటు కొన్ని యాక్సిడెంట్లు కూడా జరుగుతున్న పరిస్థితి కూడా మనం కొన్ని రోజులుగా చూస్తున్నాం. పెద్ద ఎత్తున అయితే ఈ వీరవాసరం మండలానికి సంబంధించి ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున అయితే అక్రమంగా మట్టి అయితే తరలిపోతుంది. దాదాపు నిమిషానికి 2 నుంచి 3 లారీల చొప్పున ఈ అక్రమ రవాణా అనేది పెద్దల హస్తంలో, పెద్దల కనుసన్నల్లో అయితే ఇదంతా జరిగిపోతుందని చెప్పాలి. కేవలం పెద్దల సమక్షం అంటే దాదాపు మండలంలో ఉన్న కొంతమంది ప్రధాన నాయకుల కనుసన్నలో ఇదంతా జరుగుతుందని చెప్పాలి. పెద్ద ఎత్తున అయితే మట్టి అక్రమంగా రవాణా అయిపోతుంది. కాబట్టి ఇటు రెవెన్యూ డిపార్ట్మెంటు కనీసం కన్నెత్తి చూడకపోగా కనీసం జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని కోతవేటు దూరంలో ఉంది కాబట్టి కనీసం ఆ అధికారులు కూడా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయరు. అయితే ఈ అక్రమ మట్టి రవాణా అనేది నిలుపుదలలు చేస్తారా, లేకపోతే సందట్లో సడేమి అన్నట్టు అందరికీ ముడుపులు అందాయి కాబట్టి దీని వెనక ఎవరున్నప్పటికీ కూడా, ఎంత పెద్ద మంది హస్తం ఉన్నప్పటికీ కూడా ఈ విధంగానే కొనసాగిపోతుంది అనేది అయితే వేచి చూడాలి. అధికారులు స్పందించి అక్రమ మట్టి రవాణాను నిలుపుదల చేస్తారా లేదా అనేది అయితే మనం
చూసే ప్రయత్నం కూడా చేద్దాం. కనీసం ఇది ఈ అక్రమ మట్టి రవాణా ఆగుతుందా లేకపోతే ఇదే విధంగా కొనసాగుతుందా అనేది అయితే మనం మరికొన్ని రోజులైతే వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, వీరవాసరం మండలం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.